క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆగమన కాలములో మొదటి ఆదివారంలో ఉన్నాం. ఆగమనము అనగా రాక, ప్రభు యొక్క రాక కోసం ఎదురు చూచే కాలము. ప్రభు మన మధ్యకు అనేక విధాలుగా వస్తూ ఉన్నాడు. అనేక రీతుల్లో ఆ ప్రభు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. మొదటిగా ఆయన తనను తాను తగ్గించుకొని మానవ రూపంలో మన మధ్యకు వచ్చాడు. ఆయన మనుష్యావతారము ద్వారా మన మధ్య నివసించాడు. ఆయన దివ్య సంస్కారాల రూపంలో ఆయన మన మధ్యకు నిత్యము వస్తూనే ఉన్నాడు. ఆయన మన మధ్యకు దేవుని వాక్యం ప్రకటించబడిన ప్రతిసారి దేవుని వాక్య రూపంలో అతడు మన మధ్యకు వస్తూ మనల్ని పవిత్రపరుస్తూ, బలపరుస్తూ, నడిపిస్తూ ఉన్నాడు. మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. అదే రీతిలో దివ్య సత్ప్రసాద రూపంలో అతడు మనలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. మనలను నిత్య జీవంతో నింపుతూ ఉన్నాడు. మనల్ని దేవుని బిడలుగా, దైవపుత్రత్వానికి మనల్ని వారసులుగా చేస్తూ ఉన్నాడు. అదే రీతిలో అతడు మన పెద్దలు మనకు సలహాలు ఇచ్చినప్పుడు పెద్దల సలహాల ద్వారా అతడు మన మధ్యకు వస్తూ ఉన్నాడు. నిరుపేదలు మన మధ్యకు వచ్చి మన సహాయాన్ని అడిగినప్పుడు దీనుల రూపంలో దేవుడు మన మధ్యకు వస్తూ ఉన్నాడు. అనేక రీతుల్లో దేవుడు మన మధ్యకు వస్తూ మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మహిమతో, శక్తితో మేఘారూరుడై దేవదూతల సమేతంగా రెండవ రాకడలో రానయ్యున్నాడు అని చెప్పి దివ్య గ్రంథ పఠనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అనేక రీతుల్లో దేవుని యొక్క రాకను మన యొక్క అనుదిన జీవితంలో అనుభవిస్తూనే ఉన్నాం. ఈనాడు ప్రభు యొక్క మనుష్యావతారం ఎత్తి ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం మన మధ్యకు వచ్చినటువంటి ఆయన మొదటి రాకను మనమందరం కూడా గొప్ప పండుగగా జరుపుకుంటూ ఆయన మనుష్యావతారం ఎత్తిన ఆ సంఘటనను స్మరించుకుంటూ ఆయన రాక కోసం సంసిద్ధపడేటటువంటి ఆగమన కాలంలో మనం ఉన్నాం. ఈ ఆగమన కాలంలో దివ్య గ్రంథ పఠనాలు మొదటి ఆదివారం నాడు మొదటి పఠనం ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు, సువిశేషం లూకా శుభవార్త 21వ అధ్యాయం 25వ వచనం నుంచి 28వ వచనం వరకు, 34వ వచనం నుంచి 36వ వచనం వరకు మనం ఆలకించాం. ఇర్మియా ప్రవక్త పూర్వ నిబంధన ప్రవక్తలందరిలోనూ చాలా చిన్న వయసులోనే దేవుని సందేశాన్ని అందించడానికి పిలువబడ్డాడు. తన 22వ ఏట ప్రవక్తగా ఎన్నుకోబడినటువంటి ఇర్మియా ప్రజల మధ్యకు వెళ్ళి ఆనాటి రాజులు, ప్రజలు రాజకీయాల మీద శ్రద్ధ వహించి ఈ లోక క్షణికమైనటువంటి వస్తువుల మీద, వ్యవహారాల మీద తలమునకలై జీవిస్తూ ఉండగా దేవుని సందేశాన్ని అందిస్తూ హృదయ పరివర్తన చెందమని వారికి బోధించాడు. అయితే ప్రజలు ఇర్మియా మాటను ధిక్కరించారు. అది దేవుని వాక్యంగా వాళ్ళు స్వీకరించడానికి ముందుకు రాలేదు. తత్ఫలితంగా ఇర్మియా చెప్పినట్లే క్రీస్తు పూర్వం 587వ సంవత్సరంలో యూదియా ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు బబిలోనియాకి బానిసలుగా తీసుకుని పోబడ్డారు. ఈ విధంగా యోధ ప్రజలు బబిలోనియాలో బానిసలుగా బ్రతికి అష్టకష్టాలు అనుభవిస్తున్నటువంటి సందర్భంలో మరలా వాళ్ళ ఆవేదనను చల్లారుస్తూ ఇర్మియా ప్రవక్త దేవుడు మీకు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని నెరవేర్చి మీకు ఒక రక్షకుణ్ణి పంపిస్తానని చెప్పినటువంటి ఆ మెస్సియాను మీ మధ్యకు పంపిస్తాడని, ఆ రోజులు రానయ్యున్నాయని, ధైర్యంగా ఉండమని ఇశ్రాయేలు ప్రజలకు ధైర్యాన్ని నూరుబోస్తున్న సందర్భంలో చెప్పబడిన ప్రవచనాలని మనం మొదటి పట్టణంలో ఆలకించాం. ఇశ్రాయేలు ప్రజలు అసిరియా ప్రాంతానికి, యోధ ప్రజలు బబిలోనియాకి బానిసలుగా వెళ్ళి అనేక అష్టకష్టాలు అనుభవిస్తున్న ఆ తరుణంలో దేవుడు మాకు పూర్వీకుల ద్వారా అనేక వాగ్దానాలు చేశాడు. ఈ వాగ్దానాల ద్వారా లోకరక్షకుడు మా మధ్యకు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, తన రాజ్య స్థాపన చేస్తాడు, మాకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, రక్షణ తీసుకుని వస్తాడని చెప్పాడు. ఈ వాగ్దానాలు నెరవేరతాయా? ఎప్పుడో రానున్నటువంటి మెస్సియా సంగతి అటుంచండి. ఈనాడు ఇప్పుడు ఈ జాతికే ఉనికి లేనటువంటి రీతిలో బానిసలై
జాతి మొత్తం చిన్నాభిన్నమవుతున్నటువంటి ఈ రోజుల్లో ఇక రానున్న రోజుల్లో మెస్సియా సంగతి ఏంటని వాళ్ళు నిరాశపడుతూ ఉన్నటువంటి తరుణంలో ఇర్మియా ప్రవక్త వారిని ఓదారుస్తూ ఈ ప్రవచనాలను చెప్పాడు. మనం ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం మనం చూసినప్పుడు దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీకు మహాజాతిని సంతానంగా ఇస్తాను, ఆకాశంలోని నక్షత్రాల వలె సముద్రం ఒడ్డున ఉన్న ఇసుక రేణువుల వలె లెక్కకు మిక్కుటమైన మహాజాతిని నీకు ప్రసాదిస్తాను. అయితే ఆ జాతి నుండే మానవాళి రక్షకుడైనటువంటి మెస్సియాను తీసుకుని వస్తాను, నీ జాతి నుండే సకల జాతులకు కూడా రక్షణను ప్రసాదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అంతే రీతిలో దేవుడు దావీదుకు కూడా వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన ప్రవక్త అయినటువంటి నాతానుతో దావీదుకు ఈ విధంగా చెప్పించాడు, నీ మేని నుండే అనగా నీ వంశం నుండే లోకరక్షకుడు వస్తాడు, శాశ్వత రాజ్య పాలనం చేయు రాజులకు రారాజు అయినటువంటి మెస్సయ్య వస్తాడని చెప్పి దేవుడు వాగ్దానం చేసినట్లుగా నాతాను దావీదుతో చెప్పాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలోను, కీర్తనల గ్రంథం 72వ కీర్తన 7వ వచనం 17వ వచనంలోనూ మనం ఈ అంశాలను చూస్తాం. అయితే ఈ ప్రవచనాలన్నీ ఏమయ్యాయి? నిజంగా ఇవి నెరవేరతాయా? ఎందుకంటే ఈనాడు మా ఉనికికే అసలు గొప్ప సమస్య వచ్చి పడింది, మా ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఇక రానున్న రోజుల్లో ఆ మెస్సయ్య వచ్చి ఏం చేస్తాడు, అసలు ఆ మెస్సయ్య వచ్చేది నిజమేనా అని అటు ఇశ్రాయేలీలు ఇటు యోధ జాతికి చెందిన 2 దేశాల ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి సమయంలో ఇర్మియా ప్రవక్త దేవుడు వాగ్దానం చేసిన ఆ రోజులు రానయ్యున్నాయి, మీరు అధైర్యపడకండి అంటూ వారికి ధైర్యాన్ని నూరిపోస్తూ మీరు విశ్వాసాన్ని నిలబెట్టుకోండి, మీరైతే దేవుని విషయంలో అవిశ్వాసముతో దేవుణ్ణి లెక్క చేయకుండా ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించకుండా ఇలాంటి శ్రమలను కొని తెచ్చుకొని ఇలాంటి అలజడితో కూడిన వాతావరణంలో బ్రతుకుతున్నారు. కానీ దేవుడు పరిస్థితులు ఎలా ఉన్నా శక్తివంతమైన మీ శత్రువుల మధ్య తాను చేసిన వాగ్దానాన్ని మాత్రం అక్షరాల నెరవేరుస్తాడు. తాను చెప్పినటువంటి ఆ లోకరక్షకుడు ఆ మెస్సయ్య అయినటువంటి దావీదు వంశంలో జన్మించే ఆ మెస్సయ్యను మీ మధ్యకు తప్పకుండా పంపిస్తాడు. ఆ రక్షకుని రాక ద్వారా తాను చేసిన వాగ్దానాలన్నీ దేవుడు నెరవేర్చుకొని తాను విశ్వాసపాత్రుడనని నమ్మదగిన దేవుడనని మీ ముందు నిరూపించుకుంటాడని చెప్పి ఇర్మియా ప్రవక్త చెప్పినటువంటి ఆ ప్రవచనాన్ని మనం మొదటి పట్టణంలో ఆలకించాం. దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దానాన్ని అతడు నెరవేర్చుకున్నప్పుడు ఆ మెస్సియా రాక ద్వారా మీ నగరమైన యెరూషలేము మహాశాశ్వతమైన నగరంగా నెలకొంటుంది. ప్రపంచంలోని అన్ని జాతుల ప్రజలు, అన్ని దేశాలు, అన్ని నగరాలు కూడా యెరూషలేమును ఒక మహానగరంగా గుర్తిస్తాయి. శాశ్వతమైనటువంటి నగరంగా అది ఖ్యాతిని గడిస్తుందని చెప్పి దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని ఇర్మియా ఈనాడు యోధ ప్రజలకు గుర్తు చేయడాన్ని మనం మొదటి పట్టణంలో ఆలకిస్తున్నాం. ఆ నీతిమంతమైనటువంటి రాజు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయనను నమ్ముకొని ఆయన వాగ్దానం మీద విశ్వాసంతో ఉన్న వారందరూ తప్పకుండా ఆనందించేటటువంటి ఆ గొప్ప రోజు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, మీరు ధైర్యంతో ఉండండి అంటూ ఇర్మియా ప్రవచించాడు. ఆ గొప్ప రోజులు దేవుడు వాగ్దానం చేసిన ఆ రక్షణ దినాలు రానయ్యున్నవి అని ఇర్మియా మరొకసారి యోధ ప్రజలకు గుర్తు చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక మనం సువిశేషానికి వచ్చినప్పుడు లోక స్వార్థకారుడు లోకాంత్యం గురించి మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. లోకాంత్యము సంభవించే ఆ సందర్భంలో ఆ మెస్సయ్య, ఆ లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమతో శక్తితో మేఘారూరుడై దేవదూతల సమేతంగా అతడు వస్తాడు. అతని ఆ 2వ రాకడ తీర్పు తీర్చేదిగా ఉంటుంది. కాబట్టి ఎవరెవరైతే ఆయన రాక కోసం సంసిద్ధులై ఉంటారో వాళ్ళందరూ కూడా అతడు తీసుకువచ్చే ఆ బహుమానానికి పాత్రులవుతారు. ఆయన 2వ రాకడ మానవాళిని తీర్పు తీర్చడానికే అయినప్పటికీ ఎవరెవరైతే ఆ తీర్పుకు తగ్గట్లుగా సంసిద్ధులై
తమ జీవితాలను సిద్ధపరచుకొని ఆయన రాక కోసం సంసిద్ధులై నీతివంతమైన జీవితం జీవిస్తూ ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు అధైర్యపడనవసరం లేదు. ఎందుకంటే వారికి ఆ రెండవ రాకడ బహుమానాన్ని ఇచ్చేదిగా ఉంటుంది తప్ప శిక్షించేది కాదు. కాబట్టి మీరు సిద్ధపడి ఆయన తెచ్చే ఆ బహుమానానికి పాత్రులయ్యేలా జీవించమని లోక సువార్తకారుడు ఈనాడు తెలియపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరీక్షలు రాయడానికి సిద్ధపడే విద్యార్థులను మనం చూసినప్పుడు, పరీక్షల కాలం సమీపించినప్పుడు ఎవరెవరైతే సంవత్సరమంతా బాధ్యతాయుతంగా తమ చదువులు చదువుకొని తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ జీవిస్తారో వాళ్ళు పరీక్షలు వచ్చినప్పుడు ధైర్యంగా సంతోషంగా ఆ పరీక్షలను ఎదుర్కొంటారు. ఎందుకనంటే సంవత్సరం అంతా వాళ్ళు కష్టపడిన దానికి ఈనాడు ప్రతిఫలాన్ని పొందబోతున్నారు. ఈ పరీక్షల ద్వారా ఎంత బాధ్యతాయుతంగా వాళ్ళు జీవించారన్న విషయాన్ని ఈ పరీక్షలు వెల్లడి చేస్తాయి. కానీ ఎవరెవరైతే సంవత్సరం అంతా బలాదూరు తిరుగుళ్ళు తిరుగుతూ బాధ్యత లేకుండా జీవించారో వాళ్ళు ఈనాడు పరీక్షల కాలంలో మహా ఆందోళనకు గురి అవుతారు. నిద్రలేని రాత్రులు గడుపుతారు. చదువుదామంటే విషయం అర్థం కాక తెకమక పడుతూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళ బాధ్యత రాహిత్యమైనటువంటి జీవితం ఈనాడు వీళ్లకు ఇంత సమస్యను తీసుకుని వచ్చింది. అదే రీతిలో ప్రభు యొక్క రెండవ రాకడ కూడా ఉండబోతుందన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. మనము ప్రభు యొక్క రాకడ సమయంలో సూర్యుడు అంధకార బంధమవుతాడు, చంద్రుడు కాంతిహీనుడవుతాడు, అంతరిక్ష శక్తులు కంపిస్తాయి, ఆకాశం నుండి నక్షత్రాలు రాలతాయి, ఆకాశ శక్తులు కంపిస్తాయి, ఇదిగో యుద్ధాలు భూకంపాలు జరుగుతాయి, అంటురోగాలు వస్తాయి. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులను ఇక్కడ లోక మనకి సూచిస్తూ ఉన్నాడు. ఈ భయంకరమైన పరిస్థితులు ఎవరెవరైతే తమ యొక్క జీవితంలో ప్రభు యొక్క రాక కోసం సంసిద్ధంగా లేరో వాళ్ళు పొందే ఆందోళనను సూచిస్తూ ఉన్నాయి. అంతే రీతిలో ఆ లోకరక్షకుడు, దైవ కుమారుడు, సృష్టికర్త అయినటువంటి ఆ మెస్సయ్య మేఘారూరుడై మహిమతో శక్తితో వస్తూ ఉన్నప్పుడు తమ సృష్టికర్తే తమ మధ్యకు వస్తున్నాడని గ్రహించిన ఈ సృష్టి ఆయన రాకకు ప్రతిస్పందిస్తూ ఆందోళన చెందుతున్నట్టుగా, గాబరా పడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎవరైనా గొప్ప నాయకుడు మన మధ్యకు వచ్చినప్పుడు మనం ఆ నాయకుని యొక్క రాకకు చాలా గాబరా పడతాం, ఆందోళన చెందుతాం. ఆయనను సరైన రీతిలో స్వాగతిస్తామో లేదోనని కంగారు పడతాం. రోడ్లు శుభ్రంగా చేసి బ్లీచింగ్ పౌడర్లతో అటు ఇటు గీతలు గీసి స్వాగతం సుస్వాగతం అనే బోర్డులు తయారు చేసి ఆయనకు తోరణాలు కట్టి చాలా గౌరవంగా ఆయనకు స్వాగతం పలుకుతాం. అనగా ఈనాడు ఆ సృష్టికర్త గొప్ప రాజులకు రారాజు అయిన క్రీస్తు తమ మధ్యకు వచ్చినప్పుడు ఆ రెండవ రాకడలో ఆయన శక్తితో మహిమతో విచ్చేయుచున్నప్పుడు దేవదూతల సమేతంగా మేఘారూరుడై వస్తూ ఉన్నప్పుడు ఈ సృష్టి ఏ విధంగా ప్రతిస్పందించి కంగారు పడుతుందో ఇక్కడ లోక మనకు తెలియచేశాడు. కాబట్టి మనము ఇక్కడ జరిగేటటువంటి ఈ భయంకరమైనటువంటి భయానకమైన పరిస్థితులకు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సృష్టికర్త లోకరక్షకుడు ఈనాడు తన రెండవ రాకడలో వచ్చి నీతిమంతమైన జీవితంతో సిద్ధపడి ఉన్న మనకు బహుమానాన్ని ఇస్తాడు. కాబట్టి మనం కంగారు పడడానికి ఏమీ లేదు. ఇవి మన రక్షణ దినాలు, మనకు బహుమానాన్ని తెచ్చేవి. కాబట్టి మనం ధైర్యంతో ఉండాలి అన్నట్లుగా ఈనాడు లోక మనకు తన సందేశాన్ని వివరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పూర్వం ఆయన తనను తాను తగ్గించుకొని వినయముతో మానవ రూపాన్ని దాల్చి మనుష్యావతారం ఎత్తి మన మధ్య జీవించాడు. ఇది మొదటి రాకడ. కానీ రెండవ రాకడలో ఆయన మహిమతో శక్తితో రానయ్యున్నాడు. ఆయన వచ్చి మనకు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో మనము ఏ విధమైన జీవితం జీవిస్తున్నామన్నది చాలా ముఖ్యము. మనము ఈ తీర్పు సమయంలో అందరమీ అన్ని జాతులకు అన్ని భాషలకు చెందిన సకల కాలాలలో జీవించిన వారందరూ కూడా తీర్పుకు గురి అవుతారు. ఇది సామూహికంగా అందరూ పొందేటటువంటి తీర్పు. అయితే మన వ్యక్తిగతంగా మన జీవితంలో మన మరణ గడియలో మనము ఈ లోకంలో ఏ విధంగా జీవించామన్న దానిని బట్టి వ్యక్తిగతమైనటువంటి తీర్పుకు గురి అవుతాం.
ఇక్కడ వ్యక్తిగతమైన తీర్పే అతి ముఖ్యము. ఎందుకనంటే సామూహికంగా అంత్యకాలములో అన్ని జాతులకు, ప్రాంతాలకు, భాషలకు చెందిన సకల మానవాళికి విధించబడేటటువంటి ఆ తీర్పు కూడా మన వ్యక్తిగతమైనటువంటి తీర్పు మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము వ్యక్తిగతంగా దేవునితో స్నేహం కలిగి దేవుని మీద అపారమైనటువంటి నమ్మకంతో, విశ్వాసముతో దేవునిలో మనము జీవించినట్లయితే ఆ భక్తిమంతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఆ జీవితం ద్వారా మనము తప్పకుండా దేవుడిచ్చేటటువంటి ఆ బహుమానానికి వారసులమవుతాము. కాబట్టి మనము దేవుని యొక్క సేవకులుగా దేవుడు మనకు అందించినటువంటి బాధ్యతను సక్రమంగా నెరవేర్చుకుంటూ సిద్ధపడి మనము జీవించాలని ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనల్ని కోరుతూ ఉన్నాయి. ఇలాంటి సిద్ధపాటును మనము నిత్యము కలిగి ఉండాలి. నీతివంతమైన జీవితం జీవించే మంచివారు కూడా చాలా మెలకువతో ఉండాలి. ఎందుకనంటే ఏ క్షణంలోనైనా మనము శోధనలకు గురి అయ్యి దేవుని నుండి మనము పాప ఫలితంగా దూరమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా మెలకువ కలిగి సిద్ధపాటుతో జీవించి ఆ ప్రభు యొక్క రెండవ రాకడలో అతడిచ్చే బహుమానానికి వారసులమయ్యే రీతిలో మనము జీవించవలసినటువంటి కర్తవ్యాన్ని కలిగి ఉన్నామని ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనల్ని కోరుతూ ఉన్నాయి. ఆ లోకరక్షకుడు దావీదు వంశంలో జన్మించి మానవాళిని రక్షించే రాజులకు రారాజైనటువంటి ఆ యేసుక్రీస్తుని యొక్క రెండవ రాకడ కోసం మనం సంసిద్ధులమై ఉందాం. ఆయన రెండవ రాకడ ఎప్పుడైనా జరగవచ్చు, కానీ ఆయన రెండవ రాకడలో తుది తీర్పు మాత్రం మన వ్యక్తిగత జీవితం మీదే ఉంటుంది. కాబట్టి మన ఈ వ్యక్తిగతమైనటువంటి ఈ జీవితంలో మనము మెలకువ కలిగి బాధ్యతాయుతంగా జీవించి ఆయన తీర్పు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా బహుమానం పొందగలిగినటువంటి ఆ రీతిలో మెలకువతో జాగ్రత్తతో జీవించమని ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనల్ని కోరుతూ ఉన్నాయి. అలాంటి సిద్ధపాటుతో జీవించి మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ చల్లని ప్రభువు మనుష్యావతారం ఎత్తి మానవాళి రక్షణ కోసం సకల ఐశ్వర్యాలతో కూడిన స్వర్గమండలాన్ని వీడి మానవుడిగా ఈ లోకంలో జన్మించిన ఆ దివ్య బాలయేసు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి మెలకువతో సిద్ధపాటుతో కూడిన జీవితపు అనుగ్రహాలు మీకు అనుగ్రహించి మిమ్మలను సర్వదా కాచి కాపాడునుగాక. ఆమెన్.